ఇంత దారుణమైన ఘటన జరుగుతా ఉంది. అసలు ఎందుకన్నా పసిపాప ఏం చేసింది? పసిపాప ఏం చేసింది అని అంటే అది దేవుని తెలవాలి. ఇప్పుడు వాళ్ళ చుట్టాలు ఏం చేసిరో, వాళ్ళ చుట్టాల్లో అయిందా, వాళ్ళు దొంగతనానికి వచ్చిరా, రేప్ చేయనీకి వచ్చిరా, లేదు అని అంటే వాళ్ళకి ఏమైనా శత్రువులు ఏమైనా ఉండి ఆ పాపను చంపాలని చెప్పేసి వాళ్ళ చుట్టాలు కింద వచ్చి ఏమైనా చేసిరా, లేదంటే వేరే శత్రువుడు చేసిండా మనకు తెలియదు. అది అంతా దేవునికి తెలవాలి. కారణము ఇంత దారుణంగా కారణం అయ్యేదాకా ఓనర్లు ఏం చేసిరు, పక్కన కిరాయి వాళ్ళు ఏం చేసిరు, అందరు కిరాయి వాళ్ళమే. అంటే మేము ఓనర్ వాళ్ళం కాము, మేము అందరం ఈ హైదరాబాద్లో నేను 28 సంవత్సరాల నుంచి నేను బతకడం జరుగుతుంది. ఈరోజు నాకు కూడా 6 సంవత్సరాల పాప ఉన్నది, 7 సంవత్సరాల కొడుకున్నాడు. నేను చదివించుకునేది గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నా. ఈరోజు నేను భయం పడి ఈరోజు నేను డ్యూటీ బంద్ చేసి మా పాపని తీసుకుపోయి స్కూల్లో మా భార్య నేను చెప్పడం ఏం జరిగిందంటే, గవర్నమెంట్ స్కూల్ కదా, గవర్నమెంట్ స్కూల్లోనే చాలా మాటికి పిల్లలు ఊకే బయటకు కనిపిస్తూ ఉంటారు. ఇంకోటి స్కూల్ మా దేలగూడలో ఒక స్కూల్ ఉంది, కానీ దాంట్లో పిల్లల్ని చదివిపారు కానీ ఊకే ఫోన్లు ఒత్తుతా ఉంటారు, ఊకే ఫోన్లు ఒత్తుతారు. నేను మొన్న కూడా ఫుల్ ఒక మంచిగా మందు ఆగిపోయి నేను గట్టిగా బెదిరించడం కూడా జరిగింది. ఊకే పాపలను వదిలేస్తున్నారు, మగపిల్లలను ఎందుకు వదులుతలేరు అని చెప్పేసి నేను గట్టిగా తిట్టడం జరిగితే ఆయన ఏమన్నాడు, మీ కొడుకు ఫస్ట్ రాస్తుండే లేదా, మీ కొడుకు వచ్చి నువ్వు ఒకసారి వెళ్ళి వచ్చి ఒక వీడియో తీసుకుంటా మాట్లాడు బాబు, నువ్వు అప్పటిదాకా మాట్లాడొద్దు అని చెప్పేసి నాకు సార్ కూడా చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నా, సరే చూస్తా, మీరు రాసిన తర్వాత నేను రైట్ కొట్టి పంపిస్తా, మీరు రాసియకపోతే నేను రాంగ్ అని కొట్టి పంపిస్తా, మీకు నా స్కూల్కి సంబంధం ఏంది, మీరేమన్నా నాకు రాసిస్తారా అని చెప్పేసి నేను అన్నా. అయితే అట్లా కాదు ఇట్లా కాదు, మీ పిల్లలే రాస్తలేరు, అంటే టాయిలెట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. అయితే నేనేమన్నా, సరే మీరు చదివించుకుంటలేరు, నేను ఇంకో పెద్ద స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్లో నేను చదివించుకుంటాను, నాకు టీసీ అంటే కూడా టీసీ ఇవ్వట్లేడు. ఇది ఇంత పట్టించుకునే ప్రభుత్వం ఇది. మన వ్యవస్థ చూసుకున్నట్టయితే అంత దారుణంగా ఉంది. నిన్న చూసారన్నా, నిన్న చంపేసిన ఘటన దగ్గర నిన్న నేను రావడము 7:30కు రావడం జరిగింది. 7:30కు రావడం జరిగింది కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఉంటే నేను అప్పుడే గట్టిగా మాట్లాడి ఏదైనా కానీ చేయడం. పేరెంట్స్ అంటే కొంచెం పరిచయము, వాళ్ళ డాడీ పరిచయం, మెకానిక్ పని చేస్తాడు కాబట్టి, మెకానిక్ అన్న షాప్ ఉంది, కొంచెం పని చేస్తాడు. ఇక వాళ్ళ మమ్మీ అంటే పొద్దున్న వెళ్ళిపోతుంది, పిల్లలు 24 గంటలు ఈయనే సెటిల్ ఆడుకుంటుంటారు. ఒక్కోసారి లేదంటే పైకి నుంచి కిందికి రాదు, చాలా చూస్తూనే ఉంటారు. రోజు పొద్దున్న 6 గంటలకు పోయినప్పుడు వాళ్ళు షాప్కి పోవడము అది చేయడం చాలా మంచిగానే ఉంటుంది, అంతా మంచిగానే ఉంటుండే. కానీ అది ఏ దేవుడు ఎట్లా రాత రాసిచ్చిందేమో అని ఎవడో చంపిండో కూడా దొరకకుండా ఇంత ఈ ఓనర్సే కూడా మెట్లు ఎక్కువాలి, ఇంత మంచిగా మెట్లు ఎక్కుతారు, కిందికి దిగుతారు, వాళ్ళు చూడకుండా, ఆ పక్కన వాళ్ళు చూడకపోవడం. ఆ కిడికి కరెక్ట్ ఎదురుగానే ఉన్నది, ఆ కిడికి కూడా కరెక్ట్గా ఎదురుగుంది. చిన్న పాపను చంపుతుంటే కూడా బయటోడు రాకున్నంత ప్రభుత్వం ఇది ఏం ప్రపంచంలో ఏందో, ఈ రాజ్యం ఏందో అసలు. అదే వస్తే ఏమవుతుంది, ఇంత సప్పుడు, ఇంత డోర్ కొడితే సప్పుడు రాకుండా బయటకు వచ్చి చూడకపోవడం ఏంది ఈ ప్రపంచం? ఇది ఏం అన్యాయం ఇది? నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఒకటే, గొడవలు ఉంటే తగాదాలు ఉంటే పేరెంట్స్ తో పరిష్కరించుకోవాలి, కానీ పసిపాప ఏం చేసింది మధ్యలో ఉంటే తండ్రులతో చేసుకోవాలి. కానీ మరీ చిన్న పిల్లని చంపితే ఏమొస్తుంది? ఇప్పుడు బీహారంతో పెట్టుకో, మంగళంతో పెట్టుకో, కుమరంతో పెట్టుకో, సాకలంతో పెట్టుకో. ఇప్పుడు కులాల గురించి మాట్లాడితే కులాలలో కొంచెం సీరియస్ అవుతారు, సారీ తప్పు అయిపోయింది. ఏంది అని అంటే, ఏదున్నా కానీ తల్లిదండ్రులతో పెట్టుకోవాలి, కానీ మొగలని ఇంత ఛాన్స్ ఇచ్చుడు ఎందుకు? ఇప్పుడు తల్లి తప్పు చేసింది, తల్లితో కొట్లాట చేయి. అయ్య తప్పు చేసిండేమో, అయ్యతో కొట్లాట చేయి. నువ్వు ఆడపిల్లలని, చిన్న పిల్లలని చంపితే నీకేమొస్తుంది? నీకేమొస్తుంది? బంగారం వస్తుందా? పోనీ నువ్వు మళ్ళీ ఇప్పుడు నువ్వు పుట్టి ఇంత చంపినందుకు మళ్ళీ నువ్వు పుట్టి మళ్ళా మొదటికి వస్తావా? ఏది రాదు కదా. నువ్వు పిల్లల్ని చంపడం అంత అవసరం ఏముంటే, అంతగానం అవసరం ఏం పట్టించి చెప్పు. ఇప్పుడు నీ వల్ల ఈ ప్రపంచం ఇప్పుడు దళదళ ఆడుతున్నది. అంటే నువ్వు ఇప్పుడు దొరకవా, నువ్వు చూస్తుండొచ్చు కూడా ఈ టీవీలో, కానీ నువ్వు దొరికినావు అనుకో, మళ్ళా నువ్వు ఏ అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టినావో మళ్ళీ అదే అమ్మ కడుపులోకి వెళ్ళి నువ్వు మళ్ళా నీ బిడ్డే కానీ మీ అక్క కానీ మళ్ళా జన్మలో నువ్వు పుట్టాలి అని అంటే మేము చూపించే చీమ కాడికి చూపిస్తాం. మాది అది. వాళ్ళ డాడీ వచ్చే వరకు ఏమి అమ్మాయిని చంపేసి పేగులు మొత్తం బయటికి తీసేసి గొంతు కోసేసి బయటికెళ్ళి గొల్లం పెట్టేసి వెళ్ళిపోయినారంట. ఆ విషయం నాకు మా అల్లు 3 స్టాప్ ఉంది, అది తెలిసింది. తెలవంగానే నేను ఇక్కడ ఊరికొచ్చిన. వాళ్ళు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళ నాన్నేమో మెకానిక్, ఏమి వాళ్ళ అమ్మాయి ఏదో జాబ్ చేసుకుంది, చిన్న జాబు. పిల్లగాడేమో స్కూల్ చదువుతాడు నా మనవడితో పాటు. అట్లా తెలుసు వాళ్ళు మాకు. మాట్లాడతాం. బయట వాళ్ళతో గొడవ కాదు కదా, వాళ్ళు పొద్దున పోతారు, రాత్రికి వస్తారు. ఇంకేం గొడవ పడతారు, వాళ్ళు అలసిపోయి వస్తారు. అవునా కదా.
మరి ఎవరితో గొడవ పడతారు వాళ్ళు? ఎవరితో గొడవ పడతారు కాదు. మరి ఏం చెప్తా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్? మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరు చంపినో తెలియదు. ఎవడు వాడు కావాలని వాళ్ళ అమ్మ మొత్తుకుంటూ వాళ్ళ అయ్యాతే నేను చచ్చిపోతా, నా బిడ్డలే చచ్చిపోతా అంటున్నారు వాళ్ళ నాన్న. ఏం చెప్తాం? దారుణమైన ఘటన. చాలా ఇలాంటి ఎప్పుడు ఆడ చూడలే నేను. మొత్తం పెగు మొత్తం బయట తీసిరంటే వాళ్ళకి ఎంత ఇది ఉండాలి? చాలా అంటే చాలా. ఇట్లా చేసినోడికి మరి ఏం లేదు, బట్టలు కొట్టి నడి రోడ్డు మీద ఊరేయాలి. ఎవడైతే వేస్తాడో వాడే అసలైన మోగోడు, లేకపోతే అందరు గొజ్జోళ్ళే. డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లీడర్లు కానీ ఎవరైనా సరే వాడు గొజ్జోళ్ళే. ఇలా సమాధానం చూస్తున్నావు కదా, ఇలా చంపుతున్నారు, రేపు పొద్దున పేరు మీద వచ్చి మంచిగా తిరుగుతా ఉన్నారు. తిరుగుతున్నారు ఏం చెప్తారు? తిరుగుతున్నాం. అలాంటి వాళ్ళకి రాజ్యం ఉంది. మీ కష్టం చేసుకుని బతుకుతున్నాం చూడు, మాకు లేదు. అది గవర్నమెంట్ వాళ్ళు అంటే అది వాళ్ళు తెలియాలి. మరి ఇంతవరకు ఎవరు రాలే. బస్సులో లీడర్ నిన్న సాయంత్రం వచ్చినట్టు అయ్యిండు. తెలుసా అమ్మా? పాప తెలుసా మరి? పాపకి తెలుసు. మా మనవాడు పాప చచ్చిపోయింది, వాళ్ళ తమ్ముడు ఒకటే క్లాస్మేట్. ఎలా ఉండేది పాప? బాగుండదు, చిన్న వయసు కదా. మరి 11 సంవత్సరాలుగా నిండలే అమ్మాయికి. ఇంకా చాలా మంచిది అమ్మాయి, నక్కుంటూనే మాట్లాడేది. ఎదుగు నవ్వుతా సీరియస్ అయితే కానీ ఆంటీ సీరియస్గా ఎందుకు ఉంటావు ఆంటీ, ఎప్పుడు చూస్తావు నువ్వు అనేది నాకు మంచిగా ఉంటుంది. అన్నా నిన్నటి ఘటన చూశారు, సో అది చూసారా అన్న? నేను పాప బాడీని చూసారు. చూసినాం. అసలు ఏం చెప్తా ఉన్నారు పేరెంట్స్? అసలు ఎలా జరిగింది? అంటే ఒక మనిషి చనిపోతున్నా కూడా పక్కన వాళ్ళకి సౌండ్ రాకుండా విధంగా ఉందా ఇక్కడ పరిస్థితి? ఏం సౌండ్ వచ్చినా ఒకరికొకరు పలకరించుకుంటారు. ఇక్కడ 12:50 వాళ్ళ డాడీ సౌండ్ వచ్చింది గట్టిగా. సౌండ్ వచ్చినప్పుడు ఏందని బయట నుంచి చూస్తే ఇట్లా పొలిట్ చేసారు పాపనారంటే, అప్పుడు అందరం వెళ్ళి చూసేసరికి పాప చనిపోయి ఉంది, ఆయన ఏడుస్తున్నాడు. ఇక ఇమీడియట్ మేము పోలీస్ కాల్ చేసినాము, అంబులెన్స్ కాల్ చేసినాము. వచ్చి ఇక అంతా జరిగిపోయింది. అప్పటికి వాళ్ళ మమ్మీ రాలేదు, వాళ్ళ డాడీ ఒకటే ఉండే లోపల. ఇక కిందకి రెంటుకున్న వాళ్ళు 2 ఉండే. తర్వాత అందరు గుమ్మిగుడి జనాలు. అంటే చూసుకున్నట్టయితే బిల్డింగ్ ఓనర్ కూడా చాలా స్ట్రిక్టెడ్, ఎవరికి అలో ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు ఎలా జరిగిందన్న? ఎలా పోయింది మరి అదంతా కూడా? అదే తెలియదు, ఎవరు చేసారో అంత కోపం ఎవరుకుందో అంత పగ ఎవరుకుందో తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఎక్కువ ఎవరితో కలిసి ఉండరు. అంటే కలిసి ఉండరు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే. అంటే గొడవలు కానీ ఏమైనా ఉంటే కూడా వాళ్ళతో పరిష్కరించుకోవాలి, కానీ పసిపాప ఏం చేసింది మధ్యలో అని చెప్పి? అదే కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరితో గొడవ పడిన వాళ్ళు కాదు. మరి వాళ్ళ చుట్టాల్లో వాళ్ళకి ఏమైనా ఉందా అది మనకు తెలియదు. ఇవాళ ఆల్మగలలో ఏమైనా ఉందా మనకు తెలియదు. ఇక బయట సంగతి మాత్రం మంచిగా ఉంటారు వాళ్ళు, ఇంకా లోపల విషయం మనకు తెలియదు. అంటే ఇంట్లో ఏమన్నా గొడవలు కానీ అలాంటివి ఏం లేదు, అట్లాంటిది ఏమి వినిపించలేదు. అంటే చూస్తూ ఉంటారు కదా పసిపాప ఇక్కడనే ఆడుకోవడం లాంటివి అలాంటివి చూస్తారు. పిల్ల ఆడుకుంటుంది, అందరి పిల్లలతో పాటు ఆడుకుంటుంది, ఇక్కడ ఆడుకుంటుంది, కింద ఆడుకుంటుంది, మంచిగా యాక్టివ్గా ఉంటుంది పాప, యాక్టివ్గా ఉంటుంది. మరి ఇంత జరిగిపోయింది అనుకోకుండా చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా చూసినాను. అంటే ఈ ఘటన చేసిన వానికి ఎలాంటి శిక్ష చేస్తే బాగుంటుంది? ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఉన్నారు, శిక్ష పడాల్సిందే, వాడు దొరకాల్సిందే, దొరికి వాడికి శిక్ష పడాల్సిందే. గల్లీలో చూసుకున్నట్టయితే సరైన సీసీ ఫుటేజ్ కూడా లేదు అని చెప్పి, సీసీ ఫుటేజ్ లేవు అని మాట్లాడుతారు. పోలీసు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఇంకా మరి వాళ్ళు ఏంటనేది వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళ ఇంటరాగేషన్ వాళ్ళు చేస్తున్నారు. మరి దొరకాలని కోరుకుంటున్నాం, చేసినప్పుడు తొందరగా దొరికేసి వాళ్ళకి శిక్ష పడాలి, అదేమో ఆశ. చెప్పండి అన్న, మీరు ఇంత దారుణమైన ఘటన నిన్న మార్నింగ్ 10 o'clock జరిగిందండి. పాప వచ్చేసి 6th class చదువుతుంది కేంద్ర విద్యాలయం. మార్నింగ్ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళిపోయినారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్, వాళ్ళ వైఫ్ వచ్చేసి ఏదో ల్యాబ్ టెక్నీషియన్. పాప కేంద్ర విద్యాలయంలో చదువుతుంది. స్కూల్ ప్రస్తుతానికి హాలిడేస్లో ఉంది, పాప ఇంట్లోనే ఉంది 4 days బట్టి. మరి ఆ ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగింది ఏందనేది మాకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది 12:30, 1 o'clock టైంలో. మరి ఎవరు చేశారు ఏందనేది మాత్రం ఇంతవరకు అయితే ఎటువంటి క్లూ లేదు. సీసీ ఫుటేజ్లో కూడా డిపార్ట్మెంట్ కానీ మేము కూడా అందరినీ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తాం మేము కూడా, కానీ ఎటువంటి వాళ్ళు ఓవర్ అనుమానస్తంగా మాత్రం అయితే ఏం దొరకలేదు ఇంతవరకు. అంటే ఆ ఘటన జరుగుతున్నప్పుడు ఏమైనా సౌండ్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చాయి? పక్కకు వాళ్ళు అయితే విన్నారంట. మరి ఆ పాపనైనా కాదా అనేది కూడా కొంచెం డౌట్ఫుల్. అది ఆ పాపనైనా కాదని డౌట్ఫుల్. 12:30 టైంలో వాళ్ళ ఫాదర్ వచ్చాడు, వాళ్ళ ఫాదర్తో పాటు ఇంకో పర్సన్ కూడా వచ్చాడు. ఆ పర్సన్ కిందనే ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ వచ్చి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళినాక 5-10 minutes
మినిట్స్కి అరుపులు వినబడ్డాయి అని విన్నాం మేము. ఆల్రెడీ బయట నుండి గడియేసి ఉంది అది. గడి తీసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సౌండ్ ఫాదర్ వాళ్ళ సౌండ్స్ వచ్చాయా లేకపోతే పాప సౌండ్స్ వచ్చినాయా? ఈ పక్క వాళ్ళ పిల్లలు అంటారు ఏంటంటే పెద్దవాళ్ళదే సౌండ్ అది అని ఒకసారి అన్నారు, పాపది కూడా అనేసి అన్నారు. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చినాక వినబడ్డాయా లేదా ఫాదర్ రాకముందు? వచ్చాకనే పెద్దవాళ్ళ అరుపులు వినబడ్డాయి, తర్వాత పాపది కూడా వినబడింది అనేసి అన్నారు. దాన్ని బట్టి కొంచెం ఫాదర్ వచ్చాకనే పాప వాయిస్ ప్లస్ ఫాదర్ వాయిస్ వినబడతా. రైట్ అని అన్నారు, మరి పిల్లలు అన్నారు. మరి పెద్దవాళ్ళు అంటేనేమో అది నిజం, అది వేరే ఉంటుంది. చిన్నపిల్లలు అన్నారు కాబట్టి కొంచెం అది డౌట్ఫుల్గా ఉంది. అంటే మరి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా గొడవలు కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? చాలా మంచిగా ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీ. ఆ పిల్లలు కూడా చాలా యాక్టివ్ ఉంటారు, డైలీ ఆడుకుంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఈవినింగ్ కాగానే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు, చాలా యాక్టివ్ ఉంటుంది పాప. మరి ఇంకా అది ఏమైందో ఏందనేది ఇంకా తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చర్చ చేస్తున్నారు. ఆ పాప మాత్రం న్యాయం జరగాలి, వాళ్ళు ఎవరు అనేది కూడా పట్టుకోవాలి. అంటే గల్లీలో సరైన సీసీ ఫుటేజ్ సదుపాయం కూడా లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్, అది కూడా ఉన్నది. ఒక సీసీ ఫుటేజ్ ఇక్కడ ఉంది ఒకటి, అది కూడా పనిచేయట్లేదు. అది ఒక దాంట్లో మాత్రము అది రికార్డ్ అయ్యి ఉంది, కానీ అందులో కూడా మాత్రం ఏమీ దొరకలేదు. హౌస్ కూడా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసింది అది ఇది. అది 4 years, ఇది 4 years అవుతుంది. మొన్నటి వరకు వర్క్ నడిచినాయి అందులో. ఇంకా ఫుటేజ్ అనేది ఇంకా ఏం పెట్టుకునేది అయితే ఉంది, పెట్టుకుంటాం. అంటే ఆ పేరెంట్స్ కూడా 4 years నుంచి ఇక్కడే ఉన్నారని చెప్పేసి 4 years బట్టి అయితే ఉన్నారు, నిజమే. చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉన్నారు చిన్నపిల్లలు. ఇక్కడనే భర్తీ ఇక్కడనే అనుకుంటారు పాప అది. ఇక్కడనే ఉన్నారు. 4 years. పేరెంట్స్ పక్క వారితో ఎలా ఉండేవారా అన్న, బాగుండేవారా లేదంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచిగానే ఉంటుండే. ఇంకా పర్సనల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనేది మనం అంత డీప్లో మాట్లాడలేదు. బయట వాళ్ళతో అందరూ ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంటే ఎవరితో ఏమైనా చెప్పేవాళ్ళ ఇలాంటి వారు పక్క వాళ్ళతో గొడవలు? తెలియదండి అంత డీప్గా. అంటే ఓనర్స్ ఉన్నారు పక్కగా, ఓనర్స్ మాట్లాడుకుంటే తెలుసుకుంటారు.